హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన బద్మాసులు అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బద్మాసులు జూన్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కోతులగూడెం గ్రామంలో తిరుపతి అండ్ ముత్యాల అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. తిరుపతి ఇంటి దగ్గరే టైలరింగ్ చేస్తూ ఉంటాడు. అతనికి మహా బద్ధకం, తాగడం కోసమే పని చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు మాయ మాటలు చెప్తూ తెలివిగా గండాల నుంచి బయటపడిపోతూ ఉంటాడు. అవసరమైతే ఒకరిచ్చిన బట్టల్ని మరొకరికి ఇచ్చేస్తూ ఉంటాడు. భార్య ఎంత చెప్పినా అస్సలు వినిపించుకోడు. ఇక ముత్యాల విషయానికి వస్తే అతను ఒక బార్బర్గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఒక సెలూన్ షాప్ ఉంటుంది, కానీ అతను ఎప్పుడు అందుట్లో కుదురుగా కూర్చోడు. ఊళ్ళో తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ కటింగ్ చేస్తూ ఉంటాడు. డబ్బులు చేతిలో పడితే కానీ అతను పని స్టార్ట్ చేయడు. సంపాదన సంగతి అట్లా ఉంచితే భార్య టార్చర్ని అసలు భరించలేకపోతూ ఉంటాడు. అందుకు కారణం ఎదురింట్లోనే ఉండే లత అనే అమ్మాయి. గతంలో ఆమెను లవ్ చేశాడనే విషయం తన భార్యకు తెలిసిపోతుంది. ఇద్దరు స్నేహితులు కూడా తాగుడికి బానిసలుగా ఉంటారు. పని చేయడానికి బద్దకిస్తూ ఉండడం వల్ల వాళ్ళ సంపాదన అంతంత మాత్రంగానే ఉంటుంది. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళెవరూ వాళ్ళకి అసలు అప్పు ఇవ్వరు. దాంతో ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఆ డబ్బుతో ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయం ఎవరికి అర్థమయ్యేది కాదు. అప్పుడు వాళ్ళకి అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది. అసలు ఆ సంఘటన ఏంటి, ఆ సంఘటన వల్ల వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో బద్మాష్ అనే తిట్టు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. వాడు పెద్ద ముదురు అనే మాటకు బదులుగా వాడు పెద్ద బద్మాష్ గాడు అని అంటూ ఉంటారు. అలాంటి ఇద్దరు స్నేహితులు కథ కావడం వల్ల బద్మాషులు అనే టైటిల్ ఈ సినిమాకి పెట్టారు. టైటిల్కి తగ్గట్టుగానే స్టోరీ వెళ్తూ ఉంటుంది. ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో నడిచే స్టోరీ. ఇది మొత్తం సందర్భాన్ని బట్టి కొన్ని పాత్రలు అట్లా స్క్రీన్ మీదకి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. స్టోరీ మొత్తంలో కాస్త గట్టిగా కనిపించే పాత్రలు ఒక 10 ఉంటాయని చెప్పొచ్చు. ఈ 10 పాత్రల చుట్టూనే సినిమా అంతా తిరుగుతూ ఉంటుంది. ఒక ఊరు, 2 కుటుంబాలు, ఒక పోలీస్ స్టేషన్ నేపథ్యంలోనే ఈ సినిమాలోని పాత్రలన్నీ అక్కడే కనిపిస్తాయి. చాలా తక్కువ బడ్జెట్ అండ్ సింపుల్ కంటెంట్ అన్నట్టుగానే ఈ సినిమా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఎక్కడా బోర్ కొట్టించకుండా సరదాగా ఈ కథను నడిపించడం విశేషంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తిరుపతి పాత్రను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ పాత్ర నుంచే చాలా వరకు కామెడీ, అట్లాగే చివరిలో ఎమోషన్ కూడా వర్కౌట్ అయ్యింది. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి విలేజెస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కంటెంట్ మనకి వెంటనే కనెక్ట్ అయిపోతుంది. విలేజ్ వాతావరణాన్ని మిక్స్ చేసిన సీన్స్ అన్నీ ఎంటర్టైన్ చేస్తాయి. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయాన్ని చూసుకున్నట్టయితే పల్లెటూరి మనుషులకి అక్కడ పరిస్థితులకి కనెక్ట్ చేసే స్టోరీ ఇది. బలమైన స్టోరీ, భారీ సన్నివేశాలు కనిపించవు, కానీ వాస్తవానికి దగ్గరగా ఉండే సన్నివేశాలు ఈ సినిమాకి మనల్ని కనెక్ట్ చేస్తాయి. పాత్రలను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమాలో నటించిన నటీనటులంతా చాలా బాగా చేశారు. మహేష్ చింతల నటన ఆకట్టుకుంటుంది. తన బాడీ లాంగ్వేజ్తో ఆయన ఇంకొంచెం ఎక్కువ మెప్పిస్తాడు. ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ పర్వాలేదు. అట్లాగే ఈ సినిమాకి సంగీతం బాగానే వచ్చింది. ముఖ్యంగా బీజిఎం ఈ సినిమాని ఎలివేట్ చేసేలాగా ఉంది. ఇంకా ఈ సినిమాలో బాగా హైలైట్ అయ్యింది డైలాగ్స్. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగా రాశారు. ఓవరాల్గా ఈ సినిమా గురించి చూసుకున్నట్టయితే పల్లెటూరు నేపథ్యంలో అల్లుకున్న ఒక చిన్న స్టోరీ ఇది. పెద్దగా ఎలాంటి హడావుడి లేకుండా వాస్తవానికి దగ్గరగా ఉండే సన్నివేశాలతో సరదాగా వెళ్తూ ఆకట్టుకుంటుంది. ఈ టైప్ ఆఫ్ గ్రామీణ నేపథ్యంలో వచ్చే సినిమాలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా టైంపాస్కి ఈ సినిమా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.